హాయ్ వ్యాస్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు హలో లేడీస్లో మనం హిమాయత్ నగర్ పాపాలాల్ చేంబర్స్లో ఉన్న ఎంఎం ఫ్యాషన్స్కి వచ్చేసామండి. మరి ఎంఎం ఫ్యాషన్స్లో ఏం కలెక్షన్ దొరుకుతుందో ఇవాళ మనం తులసిదాస్ గారిని అడిగి తెలుసుకుందాం. మరి ఎంఎం ఫ్యాషన్స్ లోని కలెక్షన్ మనకు చూపించడానికి మనతో పాటు ఉన్నారు తులసిదాస్ గారు. హలో అండి. హలో. ఎంఎం ఫ్యాషన్స్ లోని ప్రత్యేకత ఏంటంటారు? ఏమేమి దొరుకుతాయి ఇక్కడ? లెహంగాస్ ఉంటాయండి, హాఫ్ సారీస్ ఉంటాయి, అది డ్రెస్సెస్ కూడా ఉంటాయండి. అంటే రెడీమేడేనా? అంటే రెడీమేడ్ కూడా ఉంటుంది, మీకు మెటీరియల్ కూడా ఉంటుందండి. మొత్తం లెహంగాస్ డిజైనర్స్ ఉంటాయి మొత్తం మన దగ్గర. ఓకే, సో ఈ రోజు మాకు మా వ్యూస్ కి ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? మీకు హాఫ్ సారీస్ చూపిస్తున్నాం. ఫస్ట్ హాఫ్ సారీస్ లో ఓకే, సో ఫస్ట్ మనం ఈ లెహంగాని చూస్తున్నామండి. ఇది వచ్చేసి హాఫ్ సారీ స్టైల్లో తీసుకోవచ్చు, కావాలంటే ఘాగ్రాలో కూడా మనం వేసుకోవచ్చు. అయితే లెహంగాలో ఎప్పుడైనా మనం వేస్ట్ పార్ట్ దగ్గర నుంచి చూస్తూ ఉంటే ఇక్కడ కొంచెం మనకి సెపరేట్ గా డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు. ఇక లెహంగాలోని బాడీ అంతా కూడా చూస్తూ ఉంటే నంబర్ ఆఫ్ కలీస్ ఇచ్చి ఈచ్ కలీ అంతా కూడా మనకి ఈ సెల్ఫ్ వర్క్ లోనే కనిపిస్తూ ఉంటుంది. ఇందులో బేసిక్లీ ఏంటంటే బ్రాసో నెట్ తీసుకున్నారు కాబట్టి లోపలంతా కూడా మనకి ఈ డిజైన్ అనేది ఫ్లారల్ డిజైన్, క్రీపర్ డిజైన్ మనకి తెలుస్తూనే ఉంటుంది. సో ప్రతి కలీలో కూడా మనకి ప్లెయిన్ గా ఎక్కడ ఉన్నట్టుగా కనిపించకుండా మొత్తం అంతా కూడా ఈ ఫ్లారల్ డిజైన్ సెల్ఫ్ లోనే మనకి తెలుస్తూ ఉంటుంది. ఇక బార్డర్స్ ని చూస్తూ ఉంటే ఈ ప్యాటర్న్ లో మనకి బార్డర్స్ డిజైన్ చేశారండి. దీనిలోనే ఒక ఫ్యాన్సీ బార్డర్ ఇచ్చారు. అలాగే కొంచెం మనకి వేస్ట్ లైన్ లో ఎటువంటి బార్డర్ అయితే యూస్ చేశారో అదే బార్డర్ ని కొంచెం పెద్దగా తీసుకున్నారు. దానికే అటాచ్మెంట్ లో ఇక్కడంతా కూడా కట్ వర్క్ బార్డర్ తీసుకున్నారు. కింద డిజైన్ అంతా కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా తెలుస్తూ ఉంటుంది. లైనింగ్ దగ్గరకు వస్తే మనకి ఒక సాటిన్ లైనింగ్ ఇచ్చారు అని చెప్పుకోవచ్చు. కిందంతా కూడా క్యాన్ యూజ్ చేసి ఆ స్టిఫ్నెస్ కోసం మనకి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసినట్టు ఈ లెహంగా అంతా కూడా కనిపిస్తుందండి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే ఈ లెహంగాలో మనకి డోరీ అంతా కూడా గోల్డ్ కలర్ తోటే లైట్ వెయిట్ డోరీ ఒకటి ఇచ్చారు. ఇంకా కిందకు వచ్చేసరికల్లా మనకి టాజల్స్ అంతా కూడా గోల్డెన్ ఫ్యాబ్రిక్ లోనే తీసుకొని ఈ విధంగా బాల్స్ అలాగే చిన్న చిన్న బీడ్ వర్క్ కూడా ఉండేటట్టుగా మనకి టాజల్స్ తీసుకున్నట్టుగా మనం చూడొచ్చు. ఇది కంప్లీట్ ఫ్యాన్సీ బ్లౌజ్ అన్నమాట, మీకు డిజైనర్ చేసుకోవచ్చు బ్లౌజ్. రైట్ అంటే మనం ఇందాక వేస్ట్ లైన్ లో కానీ కింద మేజర్ గా వచ్చిన బార్డర్ లో కానీ ఎలాంటి ఫ్యాబ్రిక్ అయితే చూసామో ఆ ఫ్యాబ్రిక్ తోటే మనకి బ్లౌజ్ పీస్ మొత్తం కూడా ఇచ్చారండి. దీన్ని కావాలంటే మనం డిజైనర్ గా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. డిజైనర్ పీస్ లాగా కావాలనుకుంటే కాంట్రాస్ట్ దుపట్టా వస్తుంది. ఎస్, సో ఈ ప్యాటర్న్ లో ఉంటే మనకి లెహంగా అంతా కూడా ఈ కలర్ లో వచ్చి మనకి దుపట్టా దగ్గరకు వచ్చేసరికి టోటల్ కాంట్రాస్ట్. సో దుపట్టా అంతా కూడా మళ్ళీ మనకి సాఫ్ట్ నెట్ లో వచ్చింది. ప్లెయిన్ గా వదిలేసేయకుండా అక్కడక్కడ మనకి స్టోన్ వర్క్ తోటి చిన్న చిన్న ఫ్లవర్ ప్యాచెస్ లాగా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. ఇక బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి బ్లౌజ్ లో ఎలాంటి బార్డర్స్ యూజ్ చేస్తారు ఆ బార్డర్స్ ని యూజ్ చేస్తూ బ్యాకింగ్ అంతా కూడా సాఫ్ట్ గోటా పత్తి ఇచ్చి ఈ ప్యాటర్న్ లో మనకి లెహంగా, బ్లౌజ్ అలాగే దుపట్టా అంతా కూడా డిజైన్ చేశారండి. మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది? 7,900 రూపీస్. రీజనబుల్ రేట్స్ లో అమ్ముతున్నాం, మంచి వెరైటీస్ అమ్ముతున్నాం మన దగ్గర. రైట్, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ కలెక్షన్ ని. మరి కలెక్షన్ అంతా మీకు కూడా ఎంతగానో నచ్చినట్టుంది కదా. అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఏమి డిస్కౌంట్స్ లేకపోయినా కూడా మార్కెట్ తో మీరు కంపేర్ చేస్తే అతి తక్కువ ధరలకే మనకి అందమైన కలెక్షన్ ఇక్కడ లభిస్తూ ఉంటుందండి. మరి కలెక్షన్ అంతా మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే హిమాయత్ నగర్ లో ఉన్న ఎంఎం ఫ్యాషన్స్ కి మీరు విచ్చేసేయండి. మరి తులసి గారు నెక్స్ట్ లెహంగా చూపిస్తున్నారు. ఇది ఒక ఫ్యాన్సీ లెహంగా మేడం, బ్రైడల్ కలెక్షన్ కు యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, కంప్లీట్ డిజైనర్ అన్నమాట. వావ్, అంటే ఫుల్ గా మనకి ఏంటంటే వర్క్ లో వస్తుందండి. మనకి ఎక్కడ ప్లెయిన్ గా దొరకట్లేదు. అయితే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అంటే బ్లూ కలర్ కి మనకి పింక్ అండ్ గోల్డ్ 3 కలర్స్ తీసుకొని మనకి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసినట్టుగా తీసుకోవచ్చు. సో ఈ లెహంగాలో కూడా మనం వేస్ట్ పార్ట్ దగ్గర నుంచి చూస్తూ ఉంటే మనకి ఇక్కడ సెపరేట్ గా ఇవ్వకుండా వేస్ట్ పార్ట్ ని ఇదే ఫ్యాబ్రిక్ లో కలిపేశారండి. అయితే కలీస్ కూడా ఇందాక మనం చూసినట్టు నంబర్ ఆఫ్ కలీస్ కాకుండా కొంచెం లిమిటెడ్ గా ఇచ్చారనమాట. ఒక టోటల్ గా చూస్తే ఒక 7 to 10 కలీస్ మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈచ్ కలీలో కూడా మనకి బ్రాడ్ గా ఇచ్చి మొత్తం కూడా వర్క్ అనేది మనకి హైలైట్ చేస్తూ ఇచ్చారండి. ఇలా చూస్తూ ఉంటే గోల్డ్ లోనే మనకి 2 డిఫరెంట్ షేడ్స్ తీసుకొని దాని మీదనే మనకి థ్రెడ్ వర్క్ కనిపిస్తుంది, అలాగే స్టోన్ వర్క్ అండ్ పర్ల్ వర్క్ ఇవన్నీ కూడా కనిపిస్తూ మనకి చాలా హైలైట్ చేస్తూ ఈ వర్క్ అంతా కూడా ఇచ్చారు. కిందకు వచ్చిన బార్డర్స్ ని మనం చూస్తూ ఉంటే ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. బార్డర్స్ వచ్చేసి ఫ్యాన్సీ బార్డర్స్ నే మళ్ళీ మనకి 3 డిఫరెంట్ బార్డర్స్ తీసుకున్నారు. ఒక బార్డర్ లో ఏంటంటే బేస్ గోల్డ్ తీసుకొని మీదంతా కూడా మనకి గోల్డెన్ థ్రెడ్ అలాగే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తోటి మనకి వర్క్ కనిపిస్తూ ఉంటుంది. మిగతా అంతా కూడా ఫ్యాన్సీ థ్రెడ్ వర్క్ వచ్చి లోపల కొంచెం చిప్స్ వర్క్ అలాగే స్టోన్ వర్క్ అనేది వచ్చింది. ఇంకొకటి కూడా బేస్ వచ్చేసి గోల్డ్ కలర్ తీసుకొని దీని మీదనే పర్ల్ వర్క్, స్టోన్ వర్క్ అండ్ కుందన్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసి మనకి కొంచెం హెవీగా ఉండే ఒక బార్డర్ ని డిజైన్ చేశారు. ఇది సెమీ స్టిచ్డ్ కాబట్టి మనం ఇప్పుడు లెహంగాని కంప్లీట్ గా చూస్తున్నాం కదా. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం కూడా మనకి వర్క్ తోటి కవర్ అయిపోయి వస్తూ ఉంటుందండి. నార్మల్ గా ఉండే సాటిన్ లైనింగ్ ఇచ్చేసి బ్యాకింగ్ స్టిఫ్నెస్ కోసం ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనేది ఇందులో యూజ్ చేసినట్టుగా చూడొచ్చు.
తీసుకోవచ్చు. కావాలి అనుకుంటే డోరీ తీసుకున్నప్పుడు మనం హెవీ టాజిల్స్ పెట్టుకోవచ్చు, లేదంటే కనుక సింపుల్గా సైడ్కి ఒక జిప్పర్ వేసేసుకుంటే మనకి టాజిల్స్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మరి దీనికి దుపట్టా ఇంకా బ్లౌజ్ ఇలా ఇది వచ్చి బ్లౌజ్ డిజైనర్ వస్తుంది మేడం. ఇది కూడా మనం ఎలా కావాలనుకుంటే అది అట్లా డిజైనర్ చేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం షిమ్మర్ ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు అండి. దీనిలోనే సన్నటి పోల్కో డాట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి చూస్తూ ఉంటే. సో ఈ ప్యాటర్న్ లో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ ని మనకి ప్లెయిన్ గా కావాలనుకుంటే షార్ట్ బ్లౌజ్ లాగా తీసుకోవచ్చు, కార్సెట్ బ్లౌజ్ లా డిజైన్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. అయితే లెహంగాలో మనకి ఎక్కడైతే 2-3 టైమ్స్ రిపీట్ అవుతూ మనకు ఒక బార్డర్ వచ్చిందో అదే బార్డర్ ని బ్లౌజ్ లోని బార్డర్స్ లా కూడా తీసుకున్నట్టుగా చూడొచ్చు. కాంట్రాస్ట్ షేడ్ లో ఇచ్చారు. అంటే మనం పింక్ కలర్, బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ అనుకున్నాం కదా, సో అందులో లెహంగాలో మేజర్ పార్ట్ అంతా బ్లూ కలర్ లో ఇచ్చారు కాబట్టి మనకి దుపట్టా దగ్గరకు వచ్చేసరికి పింక్ కలర్ ఎక్కువగా తీసుకున్నారు. ఈ ఫ్యాబ్రిక్ కూడా చూస్తూ ఉంటే మనకి రఫ్ గా కడగ్గా ఉన్నట్టుగా కాకుండా చాలా సాఫ్ట్ గా ఉందండి. స్టిఫ్ గా కాకుండా కొంచెం స్మూత్ గా ఉంది కాబట్టి వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇక బార్డర్స్ దగ్గరకు వస్తే రెండు పక్కలు చూస్తూ ఉంటే మనకి లెహంగాలో యూజ్ చేసిన బార్డర్స్ అలాగే బ్లౌజ్ లో యూజ్ చేసిన బార్డర్స్ ని 2 సైడ్స్ కి ఇచ్చారు. మిగతా 2 సైడ్స్ చూస్తూ ఉంటే కొంచెం హెవీగా ఉండడం కోసం ఎక్స్టెన్షన్ లో మళ్ళీ మనకి లెహంగాలో ఎలాంటి బార్డర్స్ ఇచ్చారో అవన్నీ 2 టైమ్స్ రిపీట్ చేయకుండా సింగిల్ సైడ్ గానే ఇచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు. మరి ఈ లెహంగా కాస్ట్ ఎంత పడుతుంది? 7,790 మేడం. 7,790 రూపీస్ దాకా పడుతుంది. ఓకే, క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకు కనిపిస్తుందండి ఈ లెహంగా అంతా కూడా. అయితే దీనిలో ఏంటంటే మనకి చాలా దగ్గరగా ఉన్న ఒక నెటెడ్ ఫ్యాబ్రిక్ ని తీసుకున్నారు. దాని మీదంతా కూడా మనకి ఈ వర్క్ అనేది ఏదైతే ఇచ్చారో అది వచ్చేసి డిఫరెంట్ గా మనకి కాపర్ థ్రెడ్ లో కనిపిస్తుంది. ఈ వర్క్ ని ఏమంటారు? ఇది మొత్తం నిమ్జరీ వర్క్ అన్నమాట. ఓకే, దీనిలో కలీస్ అనేవి మనకి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి కదా, ఎందుకంటే చాలా మైల్డ్ గా ఇచ్చారండి. హెవీగా వర్క్ ఉండడం వల్ల ఏంటంటే మనకి కలీసా డిఫరెన్షియేషన్ కూడా కనిపించట్లేదు. మనం బార్డర్స్ ని చూస్తూ ఉంటే బార్డర్స్ లో కూడా నిమ్జరీ వర్క్ లోనే బేస్ వచ్చేసి రా సిల్క్ తీసుకొని కొంచెం డిఫరెంట్ థ్రెడ్ వర్క్ లో మనకి ఇచ్చారు. పైనంతా కూడా చూస్తూ ఉంటే ఇంకొక ఫ్యాన్సీ బార్డర్ లాగా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. ఇంకొక బార్డర్ ని చూస్తూ ఉంటే కనుక లోపలంతా కూడా మనకి గోల్డ్ సీక్వెన్స్ అనేది ఎక్కువగా హైలైట్ అవుతూ కనిపిస్తూ కిందకి వచ్చేసరికి ఇంకో ఫ్యాన్సీ కట్ వర్క్ బార్డర్ చాలా సన్నగా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. బ్లౌజ్ మేడం ఇది మొత్తం హెవీ బ్లౌజ్ అన్నమాట. సో రేషం థ్రెడ్ వర్క్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఈ ప్యాటర్న్ లో తీసుకుంటే మనకి ఫ్రంట్ అండ్ రివర్స్ లో కూడా అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ లో కూడా మనకి ఎలాంటి వర్క్ ఇచ్చారో చాలా చక్కగా చూడొచ్చు. అయితే బార్డర్స్ లో మనకి లెహంగాలోని బార్డర్స్ లో చూస్తూ ఉంటే ఒక దగ్గర మనకి ఇదే పింక్ కలర్ బేస్ మీద హెవీగా ఉండే థ్రెడ్ వర్క్ ఇచ్చారు కదా, సో అందుకనే దీని కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ని ఇలాగే తీసుకున్నారు. ఫ్రంట్ లో కూడా మనకి ఇంత హెవీగా నెక్ అనేది ఇచ్చారనమాట. సో ఇప్పుడు మోస్ట్లీ ఏంటంటే దుపట్టాస్ అన్ని కూడా ఇదర్ షిఫాన్స్ లేకపోతే జార్జెట్స్ మోస్ట్లీ అంతా కూడా మనకి నెట్టెడ్ లోనే వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి కదా, అందుకని ఫ్రంట్ లో హెవీగా వర్క్ ఉన్నా కూడా అది ఎక్కడ వేస్ట్ అయిపోదండి. మనం కావాలనుకుంటే సింగిల్ పళ్ళు లాగా వేసుకోవచ్చు, లేకపోతే కనుక టోటల్ గా నెట్టెడ్ అంటే అది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కాబట్టి వర్క్ ఎనీవేస్ మనకి హైలైట్ అనేది అవుతూ ఉంటుంది. ఇక బార్డర్స్ దగ్గరికి వస్తూ ఉంటే మనకి లెహంగాలో చూసిన బార్డర్స్ నుంచి ఒక ఫ్యాన్సీ కట్ వర్క్ ఉండే లేసింగ్ బార్డర్ ఒకటి తీసుకున్నారు, ఇంకొక సీక్వెన్స్ బార్డర్ ఒకటే తీసుకొని ఆల్ 4 సైడ్స్ మనకి ఇదే బార్డర్ ఇచ్చారండి. అక్కడక్కడ చూస్తూ ఉంటే సీక్వెన్స్ తోటి చిన్న ఫ్లవర్ బంచెస్ లాగా మనకి డిజైన్ చేసినట్టుగా చూడొచ్చు. మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? 8,200 మేడం. 8,200 రూపీస్. ఓకే, మరి కలెక్షన్ అంతా మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే హిమాయత్ నగర్ లో ఉన్న MM ఫ్యాషన్స్ కి మీరు విచ్చేసేయండి. ఇది కంప్లీట్ వెల్వెట్ మనం ప్యూర్ గా వెల్వెట్ మీద ఇచ్చారండి మనకి. సో బేస్ అంతా కూడా మంచి రాయల్ బ్లూ తీసుకున్నారు. అక్కడక్కడ దీనికి కాంట్రాస్ట్ లో పింక్ కలర్ లో మనకి చిన్నటి బార్డర్స్ కనిపిస్తున్నాయి. సో బేస్ అంతా కూడా వెల్వెట్ తీసుకున్నారు. మనకి వేస్ట్ లైన్ కూడా సెపరేట్ ఏం చేయలేదండి. ఇక కలీస్ దగ్గరికి వస్తే మనకి ఆల్మోస్ట్ ఒక 8 కలీస్ దాకా ఇచ్చారు, 8 to 10 కలీస్ దాకా ఇచ్చారు. ప్రతి కలీలో కూడా కిందకి వచ్చేసరికి మనకి హెవీగా వర్క్ కనిపిస్తూ పైకి వచ్చేసరికల్లా అది సన్నగా అవుతుంది అనమాట. ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు, ఎందుకంటే కలీ కూడా మనకి ప్లీట్ అనేది చిన్న నుంచి స్టార్ట్ అయ్యి కిందకి వచ్చేసరికల్లా
వైడ్ అవుతూ ఉంటుంది కదా. సో యాజ్ ఇట్ ఈస్ గా మనకి వర్క్ అంతా కూడా ఇచ్చారు. ఈ వర్క్ లో కూడా మనం చూస్తూ ఉంటే థ్రెడ్ వర్క్ కనిపిస్తుంది, స్టోన్ వర్క్ కనిపిస్తుంది, అక్కడక్కడ పర్ల్ వర్క్ కూడా ఇచ్చారండి. ఇవన్నీ యూస్ చేస్తూ మనకి హెవీ మోటివ్స్ లాగా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. ఇక బార్డర్స్ దగ్గరికి వస్తే మనం ఈ ప్యాటర్న్ లో చూడొచ్చు. బార్డర్స్ కూడా సింగిల్ బార్డర్ ని మనకి 2 times రిపీట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో ఉన్న బార్డర్ లో మనకి కుందన్ వర్క్, స్టోన్ వర్క్, సీక్వెన్స్ వర్క్, అలాగే మనకి పర్ల్ వర్క్ తో కొంచెం హైలైట్ చేసినట్టు ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు. అక్కడక్కడ పింక్ కలర్ కూడా తీసుకున్నారు. ఫ్యాన్సీ బ్లౌజ్ తీసుకున్నారండి. షిమ్మర్ అంతా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఏంటంటే ఏ కలర్ బ్లౌజ్ మీద వేసుకున్నా, అక్కడ ఏ కలర్ శారీ మీద వేసుకున్నా ఇలాంటి బ్లౌజెస్ మనకి చాలా హైలైటింగ్ గా ఉంటాయి. దట్టు ఏంటంటే మనకి పార్టీ లుక్ అనేది ఇలాంటి గోల్డ్ బ్లౌజెస్ తో బాగా తెలుస్తూ ఉంటుంది. యాంటిక్ షేడ్ లో కంటే ఇలాంటి షైన్ అయ్యే గోల్డ్ లోకి వచ్చేసరికల్లా మనకి ఎక్కువ ఇంప్రెషన్ కూడా బాగా ఇస్తుంది అనమాట, ఇంపాక్ట్ కూడా. దుపట్టా దగ్గరకు వచ్చేసరికి కాంట్రాస్ట్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే పింక్ కలర్ మనకి పైపింగ్ యూజ్ చేశారు కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా దాన్నే మేజర్ గా బాడీ మొత్తంలోకి తీసుకున్నట్టుగా చూడొచ్చు. సో దీనిలో కూడా ఇందాక నుంచి చెప్పుకుంటున్నట్టుగానే సాఫ్ట్ గా ఉండే ఒక నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ని మనకి ఇచ్చారు. అయితే బ్లౌజ్ లో ఎలాంటి బార్డర్స్ అయితే యూజ్ చేశారో ఆ బార్డర్స్ ఆల్ 4 sides ఇస్తూ 2 sides కి మాత్రం మళ్ళీ బార్డర్స్ ని మనకి ఎక్స్టెండ్ చేశారండి. ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారు అనమాట. అంటే లెహంగాలో మనకి రిపీట్ చేసినట్టుగా చేయకుండా ఇందులో సింపుల్ గానే బార్డర్స్ ని తీసుకున్నారు. మరి దీని కాస్ట్ ఎంత పడుతుంది? ఇది వచ్చి 8500 మేడం. 8500 రూపీస్ దాకా పడుతుందండి. మరి కలెక్షన్ అంతా మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే హిమాయత్ నగర్ లో ఉన్న MM ఫ్యాషన్స్ కి మీరు విచ్చేసేయండి. ఇది కూడా ఫ్యాన్సీ మేడం, ఇది మొత్తం టిష్యూ. ఓకే. సో పైన వచ్చిన కలీస్ అన్ని కూడా రెగ్యులర్ గా ఉండే కలీస్ కాకుండా మనకి ఈ కుచ్చుల మోడల్ లో కలీస్ అనేవి డిజైన్ చేశారండి. అయితే ఇదంతా కూడా మనకి చాలా ప్లెయిన్ నెట్ లోనే ఇచ్చేసారు అనమాట. క్రీమ్ కలర్ తీసుకున్నారు. లోపల నుంచి అంతా కూడా టిష్యూ బేస్ ని ఎక్కువగా తీసుకున్నారండి. సో ఈ ప్యాటర్న్ లో మనకి ఏంటంటే లోపల నుంచి ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా ఎక్కువ హైలైట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. దీనిలో ఏంటంటే జనరల్ గా గోటాపత్తిలో మనం ఈ షేడ్స్ చూస్తూ ఉంటాం కదా, గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్ 3 కలిపేసిన షేడ్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ఇచ్చారు. అంటే హెవీగా మనకి మళ్ళీ థ్రెడ్ వర్క్ లాంటిది ఏమీ యూజ్ చేయకుండా, మగ్గం వర్క్ అనేవి ఏమీ లేకుండా చాలా సింపుల్ గా మనకి మంచి లైనింగ్ అనేది డిఫరెంట్ గా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. ఇక వేస్ట్ లైన్ దగ్గరకు వస్తే వెల్వెట్ బ్లాక్ కలర్ ని తీసుకున్నారు. దీని కిందకి వచ్చేసి ఒక ఫ్యాన్సీ బార్డర్ ని ఇచ్చేసారండి. ఫైనల్ గా వచ్చే బార్డర్స్ దగ్గర చూస్తూ ఉంటే కనుక పైన మనం ఎలా ఫ్యాన్సీగా అయితే చూసామో అదే ఫ్యాన్సీ బార్డర్ ఒకటి ఇచ్చేసి కిందకి వచ్చేసరికల్లా ఒక వెల్వెట్ బేస్ మీద మనకి థ్రెడ్ వర్క్ తోటి ఇలా లీఫీ డిజైన్ లాగా తీసుకున్నారు. ఇంకా కిందకి వచ్చేస్తే మనకి కొంచెం గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ ఉన్న షేడ్ థ్రెడ్ తోటి తీసుకొని మనకి హెవీగా వర్క్ అంతా కూడా ఇచ్చారు. సో లెహంగా పార్ట్ అంతా ఈ ప్యాటర్న్ లో కనిపిస్తూ ఉంటుంది. బ్లౌజ్. ఓకే. సో బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి ఈ ప్యాటర్న్ లో ఇచ్చారండి. దీనిలో ఏంటంటే కొంచెం స్టిఫ్నెస్, స్మూత్నెస్ అనేది కనిపించకుండా మనకి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనకి లెహంగాలో కూడా ఒక పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారండి. అంటే పైపింగ్ లాగా ఇచ్చారు. దానికి కొంచెం ఇంకా డార్కర్ షేడ్ లో మనకి దుపట్టా తీసుకున్నట్టుగా చూడొచ్చు. సైడ్స్ కి వచ్చేసరికి ఫ్యాన్సీ బార్డర్స్ అటు ఇటు ఇచ్చి మధ్యలో వచ్చేసరికి మనకి లెహంగాలోని హెవీ బార్డర్స్ ఎలా తీసుకున్నారో దాన్ని కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఇచ్చారనమాట. సో ఓవరాల్ గా వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు అండి. మరి దీని కాస్ట్ ఎంత? ఇది వచ్చి 65 మేడం. అది 6500 రూపీస్. ఓకే. సో ఇది వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా, రేర్ గా దొరికే కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు అండి. బేస్ అంతా కూడా మనకి కొంచెం కనకాంబరం షేడ్ అంటారు కదా, లైట్ పీచ్ అని తీసుకోవచ్చు, లైట్ ఆరెంజ్ అని తీసుకోవచ్చు. ఈ షేడ్ లో ఇచ్చి దీనికి మనకి కాంట్రాస్ట్ లో బార్డర్స్ ఏ కలర్ లో ఇచ్చారో అవి చూస్తూ ఉంటే కనుక డార్క్ పర్పుల్ ఇచ్చారండి. సో ఇలాంటి కలర్ కాంబినేషన్ లో రావడం మనం చాలా రేర్ గా చూస్తూ ఉంటాము. అయితే ఇందాక కూడా మనం ఇలాంటి ఒక లెహంగాని చూసామండి. అంటే మనకి కలీస్ ఎక్కడున్నాయి అనేది డిఫరెన్షియేట్ చేయడానికి ఎక్కువగా కనిపించదు అనమాట. ఎందుకంటే హెవీగా మనకి లెహంగా అంతా కూడా వర్క్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా సెమీ స్టిచ్డ్ లెహంగాస్ కాబట్టి మనం స్టిచ్చింగ్ ప్రకారమే తీసుకుంటాం, మన ఫిట్టింగ్స్ ప్రకారం స్టిచ్ చేయించుకుంటూ ఉంటాం కదా. సో ఓవరాల్ గా మనకి లెహంగా అంతా కూడా వర్క్ ఇచ్చేసారండి. ఇక వేస్ట్ లైన్ దగ్గర చూస్తూ ఉంటే వేస్ట్ లైన్ అంతా కూడా ఇందాక చెప్పిన కలర్ కాంబినేషన్ డార్క్ పర్పుల్ షేడ్ లో మనకు కనిపిస్తూ కిందకు ఒక గోల్డెన్ ఫ్యాన్సీ బార్డర్ ని ఇలా అటాచ్ చేసినట్టుగా మనం చూడొచ్చు. ఇక లెహంగాలోని బార్డర్స్ కనుక చూస్తూ ఉంటే ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే అక్కడ 2 పక్కల మాత్రం మనకి సింపుల్ గా ఉండే గోల్డెన్ ప్లెయిన్ బార్డర్స్ ని తీసుకున్నారు. ఇంకో 2 sides చూస్తూ ఉంటే డార్క్ పర్పుల్ షేడ్ ని బేస్ గా తీసుకున్నారు. గ్రీన్ కలర్ తోటి మనకి పైపింగ్ అనేది కనిపిస్తూ ఇందాక మనం వేస్ట్ లైన్ లో ఎలాంటి ఫ్యాన్సీ బార్డర్ అయితే చూసామో అవి కూడా మనకి ఎడ్జెస్ ఇచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు అని అంటే ఆబ్వియస్లీ మనకి కాంట్రాస్ట్ లో ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈ ప్యాటర్న్ లో తీసుకుంటే దీనిలో కూడా కొంచెం షిమ్మర్ యాడ్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. వెల్వెట్ బేస్ మీదనే మనకి బ్లౌజ్ అంతా కూడా తీసుకున్నారు. అయితే ఒక చిన్న యోక్ ప్యాచ్ లాంటిది ఇక్కడ ఇచ్చేసారండి. దీనికి కావాలనుకుంటే మనం ఫ్రంట్ నెక్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాక్ నెక్ లాగా యూస్ చేసుకోవచ్చు. సో దుపట్టాను చూస్తూ ఉంటే మనకి సెల్ఫ్ లో ఇచ్చేసారండి. మనం కావాలి అనుకుంటే కనుక కాంట్రాస్ట్ లో ఉండే దుపట్టాను కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. అయితే ఎక్కువగా కాంట్రాస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ మధ్య కాలంలో కొంచెం సెల్ఫ్ కూడా కొంచెం కంటిన్యూ చేస్తూ ఉంటే సటిల్ గా ఆ లుక్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో దీనిలో కూడా మళ్ళీ మనకి గోల్డెన్ బార్డర్ ఒకటి, వైలెట్ బార్డర్ ఒకటి వెల్వెట్ లో తీసుకున్నారు. మనకి పైపింగ్ అంతా కూడా గ్రీన్ కలర్ లో ఇచ్చి కొంచెం బ్యాకింగ్ కూడా స్టిఫ్నెస్ కోసం మనకి గ్రీన్ కలర్ లోనే ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. ఆల్ 4 sides మనకి ఇవే బార్డర్స్ కంటిన్యూ అవుతాయి. దీని కాస్ట్ ఎంత పడుతుంది? ఇది వచ్చి 7500 మేడం.
7,500 రూపీస్. ఓకే, మరి కలెక్షన్ అంతా మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే హిమాయత్ నగర్ లో ఉన్న MM ఫ్యాషన్స్ కి మీరు విచ్చేసేయండి. నెక్స్ట్ ఇంకొక ఫ్యాన్సీ వెరైటీ మీద షిమ్మర్ అంటారు ఇది. ఓకే, షిమ్మర్ లో జార్జెట్ ఇది మొత్తం. ఓకే, షిమ్మర్ జార్జెట్ అనుకోవచ్చు అండి. అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది కూడా మనకి బ్రైట్ గా ఉండే ఆరెంజ్ కలర్ కి డార్క్ పింక్ కలర్ లో తీసుకున్నారనమాట కాంబినేషన్ అంతా కూడా. ఈ ప్యాటర్న్ లో తీసుకుంటే సెల్ఫ్ షైనింగ్ లో వచ్చేసింది షిమ్మర్ అనుకున్నాము. అండ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా స్మూత్ గా ఉంది, ఎందుకంటే జార్జెట్ అని చెప్పుకుంటున్నాం కదా. ఇక వేస్ట్ లైన్ దగ్గరకు వచ్చేసరికి మనకి బ్లూ కలర్ బేస్ మీద స్టోన్ వర్క్ అలాగే సన్నటి థ్రెడ్ వర్క్ ఉండే వర్క్ అంతా కూడా ఇచ్చారు. ఈ ప్యాటర్న్ లో మనం వేస్ట్ లైన్ ని తీసుకోవచ్చు. ఇక లెహంగాలోని బార్డర్స్ చూస్తూ ఉంటే మనకి ఈ ప్యాటర్న్ లో ఇచ్చినట్టుగా చూడొచ్చండి. ఒకటి మనకి వేస్ట్ లైన్ లో యూజ్ చేసినటువంటి బార్డర్ ని ఇక్కడ యూజ్ చేస్తూ గోల్డెన్ బార్డర్స్ ని అటు ఇటు ఇచ్చారు. మధ్యలో అంతా కూడా వెల్వెట్ పింక్ కలర్ తీసుకొని దాని చుట్టూతా స్టోన్ వర్క్ ఇస్తూ మళ్ళీ మధ్యలో అంతా కూడా థ్రెడ్ వర్క్ తోటి ఫిల్లింగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక దీని బ్లౌజ్ దగ్గరకు వస్తే మనకి ఈ ప్యాటర్న్ లో బ్లౌజ్ ఇచ్చారనమాట. దీని థిక్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనకి బార్డర్ లో ఇలాంటి ఫ్యాబ్రిక్ ని యూజ్ చేశారు గోల్డ్ కలర్ లో. సో దీంతో మనకి బ్లౌజ్ అంతా కూడా డిజైన్ చేస్తున్నారు. ఇక దీని బార్డర్స్ దగ్గరకు వస్తే మనకి ఈ ప్యాటర్న్ లో ఇచ్చారండి. అంటే మనం లెహంగాలో చూసినటువంటి పింక్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద స్టోన్ వర్క్ తోటి మనకి డిజైన్ అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. కావాలనుకుంటే మనం దీనికి కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉండే స్లీవ్స్ యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే మనకి పింక్ కలర్ లో ప్లెయిన్ గా ఇచ్చేసారు. మరి దీనికి దుపట్టా. ఓకే, సో కాంట్రాస్ట్ గా మనకి పింక్ కలర్ లో వచ్చింది. కంప్లీట్ జార్జెట్, ప్యూర్ జార్జెట్ లో వస్తుంది ఇది. ఓకే, ఇంతవరకు అన్ని మనము నెటెడ్ దుపట్టాస్ చూసాం కదండి. ఇప్పుడు చూసిన లెహంగాస్ అన్నిట్లోనూ దీనిలో వచ్చేసి మనకి సింపుల్ గా ఉండే జార్జెట్ దుపట్టా అనేది ఒకటి ఇచ్చేసారు. అయితే దీని మీద కూడా మళ్ళీ మనకి ఈ స్టోన్ తోటి చిన్న చిన్న ఫ్లవర్ ప్యాచెస్ లాగా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. ఇక బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికి ఒక బ్లూ బార్డర్ అలాగే ఒక గోల్డ్ బార్డర్ ఆల్ 4 సైడ్స్ కంటిన్యూ చేస్తూ వచ్చారు. మరి దీనికి కాస్ట్ ఎంత పడుతుంది? మీకు 6-8 మేడం. మరి కలెక్షన్ అంతా మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే హిమాయత్ నగర్ లో ఉన్న MM ఫ్యాషన్స్ కి మీరు విచ్చేసేయండి. డిఫరెంట్ లెహంగాని ఇప్పుడు మనం చూస్తున్నామండి. బేస్ అంతా కూడా బ్లాక్ కలర్ లో ఇచ్చారు. ఇక మనకి వేస్ట్ లైన్ లో చూస్తున్నా కింద బార్డర్స్ అంతా కూడా చూస్తున్నా కూడా మనకి ఒకటే విధంగా కనిపిస్తూ ఉంటాయి. చాలా డిఫరెంట్ గా ఉందండి ఈ లెహంగా కూడా. మనకి గోల్డ్ కలర్ లోనే మనకి రెడ్ కలర్ పైపింగ్ అటు ఇటు ఇచ్చి మధ్యలో అంతా కూడా ప్లాస్టిక్ మిర్రర్ వర్క్ అనేది ఇచ్చారు. ఇంకా అక్కడక్కడ మళ్ళీ మనకి ఫిల్లింగ్ అంతా కూడా రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తోటే మనకి ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. సో ఈ ప్యాటర్న్ లో మనకి వేస్ట్ లైన్ లో ఎలాంటి వర్క్ అయితే యూజ్ చేశారో ఇదే వర్క్ ని కొంచెం హెవీగా మనం బార్డర్స్ లో చూడొచ్చండి. బార్డర్స్ లో చూస్తూ ఉంటే రెండు సైడ్స్ కి మనకి ఇందాక మనం బేస్ లైన్ లో చూసినటువంటి వర్క్ నే కనిపిస్తూ ఉంటుంది. మధ్యలోకి వచ్చేసరికల్లా గోటాబత్తిని లోపల బేస్ గా యూజ్ చేశారు. దాని మీద నుంచే సన్నటి థ్రెడ్ వర్క్ తోటే మనకి చిన్న చిన్న చెక్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దాని మీద నుంచి మనం తీసుకుంటే ఈ ఫ్లారల్ డిజైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్లాస్టిక్ మిర్రర్ వర్క్ ని మనకి ఒక ఫ్లవర్ లాగా డిజైన్ చేసి దీనిలో కాంట్రాస్ట్ అనేది చూపించారు అనమాట. సో మనం లెహంగా చూస్తూ ఉంటే మొత్తం మనకి సింపుల్ గా కనిపిస్తూ ఓన్లీ ఈ బార్డర్స్ మాత్రమే ఎలివేట్ అవుతూ కనిపిస్తూ ఉంటుందండి. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాము. ఇది మొత్తం ఫ్రంట్ వస్తుందండి, ఇది వచ్చి బ్యాక్ వస్తుందండి. ఓకే, సో ఇది చూస్తూ ఉంటే బ్లౌజ్ పీస్ ని మనకి ఇలా ఇచ్చారండి. ఫ్రంట్ నెక్ అంతా కూడా చాలా హెవీగా ఇచ్చారు. బ్యాక్ నెక్ దగ్గరకు వచ్చేసరికి మనకి సింపుల్ ప్యాచ్ లాగా ఒకటి కనిపిస్తూ ఉంటుంది. మొత్తం ఎక్కడ చూస్తున్నా కూడా మనకి ప్లాస్టిక్ మిర్రర్ వర్క్ అలాగే రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ గోల్డ్ తోటి మనకి థ్రెడ్ వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఇదే ప్యాటర్న్ లో తీసుకున్నారు. ఇక స్లీవ్స్ దగ్గరకు వచ్చేసరికి సింపుల్ గా ఉండే బార్డర్స్ ని మాత్రమే తీసుకున్నారండి. మిర్రర్ వర్క్ అనేది ఎక్కువగా గుజరీ వర్క్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, అట్లాంటిది మనకి దీన్ని వచ్చేసి మల్టీ కలర్స్ యూజ్ చేయకుండా సింపుల్ గా మనకి తీసుకున్నట్టుగా చూడొచ్చండి. అలాంటి గుజరీ వర్క్ నేను చెప్పుకోవచ్చు. సో గోల్డ్ బేస్ మీదనే మనం ఇందాక నుంచి ఏవైతే బార్డర్స్ అన్ని దగ్గరలో రిపీట్ అవుతూ చూస్తున్నామో ఇవే బార్డర్స్ ని మనకి ఆల్ 4 సైడ్స్ ఇచ్చి టోటల్ గా కాంట్రాస్ట్ గా ఉండే ఒక రెడ్ కలర్ మిడ్ రెడ్ కలర్ తీసుకున్నారు అనమాట. సో ఈ ప్యాటర్న్ లో మనం ఈ లెహంగా తీసుకోవచ్చు అండి. దీని కాస్ట్ ఎంత? ఇది 5500. ఓకే, ఇది మొత్తం బ్రైడల్ కలెక్షన్ మేడం. ఇది ఓకే, ఈ షేడ్ లో తీసుకుంటే మనం దీన్ని
పీచ్ నుంచి ఆరెంజ్ కి మధ్యలో ఉండే షేడ్ లాగా తీసుకోవచ్చు అండి. అయితే దీనిలో కూడా ఇందాక మనం చూసినటువంటి బార్డర్స్ ని మనం చూస్తున్నాము. అయితే దీనిలో ఏంటంటే బేస్ అంతా కూడా కొంచెం గోటాపత్తి లాగా తీసుకున్నారనమాట. దీని మీదనే మనకి మిర్రర్ వర్క్ కనిపిస్తుంది, కర్దానా బీడ్ వర్క్ ఇచ్చారు, పర్ల్ వర్క్ ఇచ్చారు అండ్ ఓవరాల్ గా థ్రెడ్ వర్క్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒక దగ్గర మనకి ఏంటంటే ఈ మిర్రర్ వర్క్ అనేది సర్కిల్ షేప్ లో, ఇంకొక దగ్గరకు వచ్చేసరికల్లా మనకి స్క్వేర్స్ లాగా అలా డిఫరెంట్ గా ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా అట్రాక్టివ్ గా మనకి ఈ బార్డర్స్ కనిపిస్తున్నాయి. ఈ బార్డర్స్ తో పాటు అలాగే కలర్ తో పాటు మనకి ఈ వర్క్ అంతా కూడా చాలా క్లాసిక్ గా కనిపిస్తుందండి. అయితే లెహంగాలోకి వస్తే కనుక లెహంగాలో అంతా కూడా ప్లెయిన్ నెట్ అనేది ఇచ్చేసారు, లోపల నుంచి ఒక సాటిన్ లైనింగ్ ఇచ్చేసారు యాజ్ యూజువల్ గా అన్ని లెహంగాస్ కి ఇచ్చేటటువంటివి. అయితే మనం ఫస్ట్ బార్డర్స్ దగ్గర నుంచి చూస్తూ ఉంటే పైన ఎలాంటి బార్డర్స్ అయితే యూజ్ చేశారో అలాంటి బార్డర్స్ నే మనకి ఏంటంటే 2 rows లాగా తీసుకొని ఎక్స్టెండ్ చేసి మనకి వర్క్ అంతా కూడా ఆల్టర్నేట్ గా ఇచ్చారు. అంటే స్క్వేర్ మిర్రర్ వర్క్ వచ్చిన దగ్గర పైనుంచి వచ్చేసరికి మనకి రౌండ్ లాగా వచ్చి సో ఇలా డిఫరెంట్ గా తీసుకున్నారు. సో ఇంకా ఈ బార్డర్స్ లోని ఫైనల్ గా చూస్తూ ఉంటే గోటాపత్తిని బేస్ గా తీసుకొని కొంచెం రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తోటి మనకి కొంచెం ఫ్లారల్ డిజైన్ లాగా ఇచ్చి బ్లూ కలర్ తోటి అటు ఇటు మనకి పైపింగ్ లాగా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. ఇక ఫ్యాన్సీ బార్డర్ మనకి ఫైనల్ గా ఇచ్చేసారు. ఇంకా మనం కలీస్ దగ్గర నుంచి చూస్తూ ఉంటే కింద నుంచి బార్డర్స్ ఎక్స్టెన్షన్ లో ఒక ప్యాచ్ వర్క్ లాగా కనిపిస్తూ ఉంటుందండి. ఈ లెహంగా అంతా కూడా ఇదే ప్యాటర్న్ లో కనిపిస్తూ ఉంటుంది. మరి దీనికి బ్లౌజ్ చూపిస్తున్నాను. కంప్లీట్ టిష్యూ బోర్డర్, మొత్తం టిష్యూ బ్లౌజ్ ఇది. ఓకే, షిమ్మర్ టిష్యూ తీసుకొని మనకి సన్నటి పోల్కో డాట్స్ కనిపిస్తూ మనకి బ్లౌజ్ అంతా కూడా ఈ ప్యాటర్న్ లో డిజైన్ చేశారండి. ఇక బార్డర్స్ దగ్గరకు వచ్చేసరికి మనం ఇందాక లెహంగాలోని బార్డర్ ఎక్స్టెన్షన్స్ కి ఎలాగే చూస్తున్నామో సేమ్ అలాగే మనకి తీసుకున్నట్టుగా చూడొచ్చు. మరి దీనికి దుపట్టా ఎలా వచ్చింది? ఫ్యాన్సీ దుపట్టా. దుపట్టా వచ్చేసరికి కాంట్రాస్ట్ గా తీసుకున్నారు. మనం ఇందాక లెహంగాలో బ్లూ కలర్ పైపింగ్ ఏదైతే యూజ్ చేశారని చెప్తున్నామో అదే బ్లూ కలర్ ని బాడీ లాగా తీసుకున్నారండి. దుపట్టాకి బాడీ లాగా దాన్నే తీసుకొని మనకి ఈ ప్యాటర్న్ లో ఇచ్చారనమాట. రాయల్ బ్లూ కలర్ లో తీసుకున్నారు. ఇక బ్లౌజ్ లో కానీ లెహంగాలో కానీ మనం బార్డర్స్ కి ఎలా అయితే చూస్తున్నామో అవే బార్డర్స్ ని మనకి ఆల్ 4 sides కంటిన్యూ చేస్తూ 2 sides కి మాత్రం మళ్ళీ మనం బార్డర్స్ లో కానీ నెక్ వేస్ట్ లైన్ దగ్గర కానీ ఎలాంటి వర్క్ అయితే చూసామో అదే వర్క్ తోటి ఒక ప్యాచ్ లాగా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. సో ఇలా 2 sides వచ్చేసరికి మనకి బ్రాడ్ గా ఉండే ఒక బార్డర్ అనేది ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? 8500. లెహంగాస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. మరి నెక్స్ట్ ఇంకా ఏం ఇప్పుడు మొత్తం పార్టీ వేర్ డ్రెస్సెస్ చూద్దాం. మనం ఒక డ్రెస్ ఉంది, మొత్తం కంప్లీట్ డిజైనర్ డ్రెస్ అనమాట. అది చాలా బాగుందండి. ఈ డ్రెస్ వచ్చేసి మనకి ఎక్స్క్లూజివ్ డ్రెస్సెస్ లో ఇలా తీసుకోవచ్చు. అంటే ప్రస్తుతానికి మనం అనార్కలి ప్యాటర్న్స్ చాలానే చూస్తున్నాము. అయితే మనకి యోక్ నుంచి బాడీ అనేది డిఫరెంట్ గా వస్తుంది. కాకపోతే జనరల్ గా బాడీ అంతా కూడా మనకి షిఫాన్స్ జార్జెట్స్ నెట్స్ లోనే వస్తుంది కదా. దీనిలో అలా కాకుండా రా సిల్క్ బేస్ గా తీసుకున్నారు అనమాట. యోక్ అంతా కూడా మనకి వెల్వెట్ బేస్ తీసుకున్నారు. అక్కడక్కడ మనకి థ్రెడ్ వర్క్ తోటి సన్న లైన్స్ లాగా వచ్చినాయి బ్లాక్ కలర్ తోటి. మధ్యలో అంతా కూడా ఒక హెవీ ప్యాచ్ లాంటిది తీసుకున్నారు అనమాట. ఎంబ్రాయిడర్డ్ ప్యాచ్ ఒకటి తీసుకొని కట్ వర్క్ లాగా మనకి ఈ ప్యాటర్న్ లో ఇచ్చారు. ఇక యోక్ దగ్గర నుంచి కిందకి చూస్తూ ఉంటే ఒక బెల్టెడ్ ప్యాటర్న్ లాగా మనకి మొత్తం ఈ జూట్ తోటి వర్క్ అంతా కూడా ఎంబోజ్ అయ్యి వచ్చిందండి. సో ఎక్స్క్లూజివ్ పీస్ అని మనం చెప్పుకోవచ్చు దీనిలోనే. ఎందుకంటే మనకి కలీస్ లో కూడా చూస్తూ ఉంటే కలీస్ చాలా వైడ్ గా ఇచ్చారు. ప్రతి కలీలో కూడా ఒక హెవీగా ఉండే బుకే టైప్ లో డిజైన్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుందండి. మళ్ళీ పైనకి వచ్చేసరికల్లా కొంచెం డిజైన్స్ అనేవి దగ్గరగా ఇచ్చారు. కిందకి వచ్చేసరికి మనకి ఈ ప్యాటర్న్ లో డిజైన్ చేస్తూ మనకి ఫైనల్ గా బార్డర్స్ వచ్చేసి బ్లాక్ రా సిల్క్ లో తీసుకున్నారు. ఈ ప్యాటర్న్ లో మనకి కింద బార్డర్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అయితే ఇదే వర్క్ మళ్ళీ మనకి వెనకాల కూడా కంటిన్యూ అవుతుంది కదా. ఓకే, బ్యాక్ లో వచ్చేసరికి యోక్ దగ్గర ప్లెయిన్ గా ఉండే వెల్వెట్ ఫ్యాబ్రిక్ మాత్రమే తీసుకున్నారు. మిగతా వర్క్ అంతా కూడా మనకి ఫ్రంట్ లో ఎట్లా ఇచ్చారో బ్యాక్ లో కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారండి. మరి దీనికి దుపట్టా ఇంకా బాటమ్ చూద్దాం. ఇది వచ్చి దుపట్టా మేడం, ఫ్యాన్సీ బార్డర్ ఇస్తారు మొత్తం. ఓకే, సింపుల్ గా ఉండే లైట్ వెయిట్ నెట్ నే తీసుకున్నారండి. అండ్ మళ్ళీ ఫ్యాన్సీ బార్డర్స్ మనకి అటు ఇటు వచ్చేసి 2 sides మాత్రం మళ్ళీ మనకి ఇలా హెవీగా తీసుకున్నారు అనమాట. దీన్ని చూస్తూ ఉంటే మనకి దామన్ లో మనకి ఎక్కువగా ఎలాంటి వర్క్ అయితే వచ్చిందో ఆ వర్క్ నే మనకి 2 sides కూడా ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. మరి బాటమ్ ఎలా వచ్చింది? బాటమ్ ప్లెయిన్ బాటమ్ మేడం, ప్లెయిన్ బ్లాక్ చుడీ ప్యాంట్స్ లాగా ఇచ్చారు. సింపుల్ బార్డర్స్ అనేవి కిందకి ఇచ్చినట్టుగా తీసుకోవచ్చు. సో ఈ ప్యాటర్న్ లో వచ్చిందండి. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత పడుతుంది? ఇది 5900 మేడం. 5900. అంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అని అన్నారు కదా, అందుకని రేంజ్ అంతా కూడా ఇట్లానే ఉంటుంది. అసలు స్టార్టింగ్ రేంజ్ 1500 నుంచి మీకు ఉన్నది మేడం. 1500 నుంచి మీకు 10,010 అట్లా పడుతుంది. ఓకే, సో చూస్తున్నారు కదండి, ఇక్కడ ఉన్న డ్రెస్సెస్ చూస్తూ ఉంటే మనకి 1500 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 10,000 రూపీస్ దాకా కూడా ఉన్నాయండి. అండ్ లెహంగాస్ కూడా ఇప్పటివరకు చూసారు కదా, అన్ని కూడా మనకి అఫోర్డబుల్ రేంజెస్ లో ఉన్నాయండి. మార్కెట్ నుంచి కంపేర్ చేస్తే మనకి ఇక్కడ చక్కటి ధరలకి దొరుకుతున్నాయి. కాబట్టి ఇలాంటి కలెక్షన్ ని తప్పకుండా మీరు కూడా సొంతం చేసుకోండి. మరి ఇంత చక్కటి కలెక్షన్ ని మాకు మా వ్యూయర్స్ కి చూపించినందుకు థ్యాంక్ యూ.
మరి చూసారు కదండి ఎంఎం ఫ్యాషన్స్లో ఉన్న కలెక్షన్ని. ఈ కలెక్షన్ అంతా మీకు కూడా ఎంతగానో నచ్చింది కదా. మరి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ని మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే, ఇంకా ఇక్కడున్న బోల్డ్ అంత స్టాక్ని మీరు కూడా చూడాలి అని అనుకుంటే కనుక హిమాయత్ నగర్ పాపాలాల్ చేంబర్స్లో ఉన్న ఎంఎం ఫ్యాషన్స్కి మీరు విచ్చేసేయండి. ఇదండి ఇవాళ హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.